హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ మనది డివిజబిలిటీ రూల్స్ విత్ రిమైండర్ కాన్సెప్ట్. సో డివిజబిలిటీ రూల్ ఫర్ 2 చూసుకుంటే, సో ఏదైనా ఒక నంబర్, ఆ నంబర్లోని లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నంబర్ అయితే దెన్ నంబర్ అనేది 2 తోటి డివైడ్ అవుతుంది అన్నమాట. సో లాస్ట్ డిజిట్లో 0 కానీ 2, 4, 6, 8 ఈ 5 డిజిట్స్లో ఏ డిజిట్ ఉన్నా ఈ నంబర్ అనేది 2 తోటి డివైడ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 99996662 ఇది 2 తోటి డివైడ్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ డిజిట్ వచ్చేసి ఈవెన్ డిజిట్ కాబట్టి. సో అదే ఇక్కడ 99663 ఉంటే లాస్ట్ డిజిట్ అనేది ఆడ్ నెంబర్ ఇక్కడ. సో ఆడ్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ అనేది 2 తోటి డివైడ్ కాదన్నమాట. సో దట్ ఈస్ ది డివిజిబిలిటీ రూల్ ఫర్ ద 2. అండ్ ద రిమైండర్ కాన్సెప్ట్ వచ్చేసి, రిమైండర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 99637 అనే నెంబర్ ఇస్తే, సో దీన్ని 2 తోని డివైడ్ చేయగా మనకు రిమైండర్ ఎంత వస్తుంది? సింపుల్ 1. సో దీనికి ఎప్పుడైనా ఏదైనా ఒక నంబర్ అది 2 తోటి డివైడ్ కాలేదు అని అంటే దాని రిమైండర్ ఆల్వేస్ 1. 2 తోటి డివైడ్ అయితే దాని రిమైండర్ ఆల్వేస్ 0. ఓకే. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 చూసుకుంటే, సో ఒక నంబర్ అనేది 3 తో డివైడ్ కావాలంటే మస్ట్ బి సమ్ ఆఫ్ ది ఆల్ ది డిజిట్స్ ఆఫ్ ది నంబర్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 3. సో ఫర్ ఎగ్జాంపుల్ 99966 ఉంది. సో దీని యొక్క ఆల్ డిజిట్స్ యొక్క సమ్ ఎంత? సమ్ అనేది 9 + 9 + 9 27, 27 + 12 39 వస్తుంది. ఈ 39 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 కాదా? సో మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఏంటిది? ఈ 39 అనేది 3 తోటి డివైడ్ అయితే దెన్ 3 యొక్క మల్టిపుల్ 39 అవుతుంది అన్నమాట. సో ఇది 3 తోటి డివైడ్ అవుతుందా? ఎస్, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి దెన్ 99966 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ అనదర్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ 202056 తీసుకుందాం. 202056 తీసుకుందాం. సో దీని యొక్క డిజిట్స్ సమ్ ఎంత? 2 + 0 2 + 2 4 9 15. సో 15 అనేది 3 తోని డివైడ్ అవుతుంది కాబట్టి దెన్ 202056 కూడా 3 తోని డివైడ్ అవుతుంది. లెట్ us టేక్ అనదర్ నెంబర్ 1375 తీసుకున్న దీని యొక్క సమ్ ఎంత? వీటి యొక్క డిజిట్స్ సమ్ ఎంత? 1 + 3 4 11 16. సో 16 కాబట్టి ఈ 3 అనేది 16ని డివైడ్ చేయదు. సో 16 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి దెన్ 1375 అనేది 3 తోటి డివైడ్ కాదన్నమాట. ఇలా క్వశ్చన్ ఇస్తాడు, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 3399667 ఈజ్ డివైడ్ బై 3 అని అంటాడు. సో దీనికోసం మనం ఎంటైర్ నెంబర్ని 3 తోని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు రిమైండర్ కోసం. జస్ట్ సమ్ డిజిట్స్ యొక్క సమ్ క్యాలిక్యులేట్ చేసి అది మల్టిపుల్ ఆఫ్ 3 కదని చెక్ చేస్తే సరిపోతుంది. సో డిజిట్స్ యొక్క సమ్ ఎంత? 3 + 3 6. సో 6 + 18 24 30 36 అండ్ 43. డిజిట్స్ యొక్క సమ్ ఎంత? 43. 43 అనేది 3 యొక్క మల్టిపులేనా? దట్ మీన్స్ 43 అనేది 3 తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. సో రిమైండర్ అనేది 0 కాదన్నమాట. డివైడ్ అయితే రిమైండర్ అనేది 0 వస్తుంది, డివైడ్ కాకపోతే రిమైండర్ అనేది 0 రాదు. సో ఈ 43 మాత్రమే మనం డివైడ్ చేస్తే సరిపోతుంది 3 తోటి. 3 × 1 = 3, 13, 4 × 12. రిమైండర్ ఎంత? 1. సో 3399667ని 3 తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ 1 వస్తుంది అనమాట. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సింపుల్. సో నెక్స్ట్ రూల్ ఫర్ 4కి రూల్ ఏంటిదంటే, ఏదైనా ఒక నంబర్ 4 తోటి డివైడ్ కావాలి అని అంటే అప్పుడు లాస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ దట్ నంబర్ మస్ట్ బి డివైడబుల్ విత్ 4 అన్నమాట. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు 99964 ఉంది. సో లాస్ట్ 2 డిజిట్స్ అంటే 64 అనేది, ఈ 64 అనేది 4 తోటి డివైడ్ అవుతుందా అవుతలేదా? సో 64 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఈ 99964 అనేది కూడా 4 తోటి డివైడ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 876428 లాస్ట్ 2 డిజిట్స్ 28. సో 4 7 = 28. సో 28 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి దెన్ 876428 కూడా 4 తోటి డివైడబుల్ అయితే చెక్ చేద్దాం. 876428 2 × 7 1 ×
36, 9 जा, 4 1 जा, next 2 0 जा, 28. How much? 7 जा, 28. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేది డివైడ్ అయిపోతే దెన్ హోల్ నంబర్ 99964 ఆల్సో డివైడెడ్ విత్ 4 అనమాట. సో ఇలా క్వశ్చన్ ఇస్తాడు, వాట్ ఈస్ ద రిమైండర్ వి గెట్ వెన్ 1112271682 ఈజ్ డివైడెడ్ విత్ 4. సో దీనికోసమని మనం ఎంటైర్ నెంబర్ని 41112271682ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, లాంగ్ ప్రాసెస్ ఇది. జస్ట్ సింపుల్గా మనకు డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 తెలుసు కాబట్టి దెన్ లాస్ట్ 2 డిజిట్స్ అనేది వాటితో మాత్రం మనం రిమైండర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. దెన్ డివైడ్ చేయి, 82ని డివైడ్ చేయి, 1112271682 ఇంత పెద్ద నెంబర్ని డివైడ్ చేయడం కాకుండా లాస్ట్ 2 డిజిట్స్ని డివైడ్ చేసినా కూడా మనకు రిమైండర్ అనేది యాక్చువల్ రిమైండర్ అనేది వస్తుంది. నేను 82ని డివైడ్ చేస్తున్నా 4 తోటి, 4 2 జా 8, 2 ఉంది, సో 0 జా 0, మళ్ళీ 2 రిమైండర్. సో రిమైండర్ ఎంత? 2. సో 1112271682ని 4తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, ఇంకొక నెంబర్ తీసుకున్నాం 222176. సో దీంట్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 76. సో 76కి మాత్రం మనం డివైడ్ చేస్తే చాలు రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడానికి. 76 చూద్దాం, 1 జా 4, 36 అంటే 9 జా 36. సో ఇక్కడ రిమైండర్ ఎంత? 0 అనమాట. సో 222176ని 4 తోటి డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ ఎంత వస్తే? 0 వస్తే. చెక్ చేస్తాం, 222176 చెక్ చేస్తే సో 4 5 జా 20 రైట్, 22 అగైన్ 5 జా 20, 21 అగైన్ 5 జా 20, 17 దెన్ 4 జా 16, 16 then again 4 జా 16, 0 will be the రిమైండర్. సో ఇలా ఎంటైర్ నెంబర్ని డివైడ్ చేసి రిమైండర్ అనుకోవడం కంటే లాస్ట్ 2 డిజిట్స్ని మాత్రమే 4తో డివైడ్ చేసి రిమైండర్ అనుకోవడం ఈజీ అనమాట. డివిజిబిలిటీ రూల్ ఫర్ 5. 5కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ డిజిట్లో ఏదైనా ఒక నంబర్ లాస్ట్ డిజిట్ అనేది కన్ఫామ్గా 0 అన్నా 5 అన్నా కావాలి. 0 అన్నా 5 అన్న ఉంటే ఆ నెంబర్ అనేది 5తో డివైడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10296 లాస్ట్ డిజిట్ ఏంటిది? 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ ఖచ్చితంగా 5 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ ఎల్స్ 10296 ఈ 60 లాస్ట్కి డిజిట్ 0 ఉంది కాబట్టి ఈ నెంబర్ కూడా 5 తోటి డివైడ్ అవుతుంది. 0 కాకుండా 5 కాకుండా 1 2 3 అలా నంబర్స్ ఉంటే లాస్ట్ డిజిట్లో దెన్ అది 5 తోటి డివైడ్ కాదు. ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 99678297 ఈజ్ డివైడెడ్ బై 5 అనమాట. సో దీనికోసం ఎంటైర్ నెంబర్ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది లాంగ్ ప్రాసెస్ అనమాట. ఇలా అవసరం లేకుండా డైరెక్ట్ లాస్ట్ డిజిట్ తోటి, ఓన్లీ లాస్ట్ డిజిట్ ఏంటిది మనకు 7, ఈ లాస్ట్ డిజిట్తో మనం రిమైండర్ ఏమొస్తుందని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎలా అంటే ఇఫ్ ద లాస్ట్ డిజిట్ వచ్చేసి గ్రేటర్ దెన్ 5 ఉంటే దెన్ రిమైండర్ ఏమవుతుంది? దెన్ రిమైండర్ అనేది లాస్ట్ డిజిట్ -5 అవుతుంది అనమాట. సో ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది? లాస్ట్ డిజిట్ ఏంటిది? 7 - 5 ఎంత? 2 అనేది రిమైండర్ ఈ నెంబర్కి. అదే ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ నెంబర్ తీసుకున్నాం 465492. ఇందులో లాస్ట్ డిజిట్ ఎంత ఉన్నది? 2 ఉన్నది అనమాట. సో ఇఫ్ ద లాస్ట్ డిజిట్ అనేది లెస్ దెన్ 5 ఉంటే దెన్ రిమైండర్ ఏమవుతుంది? లాస్ట్ డిజిటే అవుతుంది డైరెక్ట్గా. సో 2 అనేది రిమైండర్ ఫర్ 465492 అన్నమాట. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 6 అనమాట. సో ఏదైనా ఒక నంబర్ 6 తోటి డివైడ్ కావాలంటే ఆ నంబర్ ఖచ్చితంగా 2తోని అండ్ 3తోని అనేది డివైడ్ కావాలన్నమాట. ద నంబర్ విచ్ ఈస్ డివైడబుల్ బై 2 అండ్ యాజ్ వెల్ యాజ్ 3 దెన్ దట్ నంబర్ మస్ట్ బి డివైడబుల్ విత్ 6 అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 22268 తీసుకున్నాను. సో ఇది లాస్ట్ డిజిట్ 2 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా 2 తోటి డివైడ్ అయిపోతుంది అనమాట. దెన్ నాకు 3తో డివైడ్ కావాలంటే నేను ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది మల్టిపుల్ ఆఫ్ 3 కదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ సమ్ ఎంత వస్తుంది? 222 అంటే ఎంత? 6 + 6 12 12 + 8
20 వస్తుంది అనమాట. సో 20 అనేది నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో ఇది 3 తోటి 2 తోటి డివైడ్ అవుతుంది కానీ 3 తోటి డివైడ్ కావట్లేదు. సో ఎంటైర్గా ఇది 6 తోని కూడా డివైడ్ కాదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 2 1 6 8 7 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 221687 తీసుకుందాం. సో ఇది అనేది లాస్ట్ డిజిట్ 4 ఉంది కాబట్టి ఇది 2 తోటి డివైడ్ అవుతుంది. అండ్ సమ్ ఈ నెంబర్ యొక్క ఆల్ డిజిట్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది? 2 + 2 4 5 11 19 26 and 30 అవుతుంది. సో 30 అనేది 3 యొక్క మల్టిపుల్, అంటే 30 అనేది 3 తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది 3 తోటి కూడా ఈ ఎంటైర్ నెంబర్ 3 తోని కూడా డివైడ్ అవుతుంది అనమాట. సో 2 and 3 రెండింటితోటి నెంబర్ డివైడ్ అవుతుంది కాబట్టి సో 6 తోని కూడా డివైడ్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద రూల్ ఫర్ 6 అనమాట. సో నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 8 చూద్దాం. సో ఏదైనా ఒక నెంబర్ 8 తో డివైడ్ కావాలనంటే లాస్ట్ 3 digits of the number must be multiple of 8 ఉంటాయి. లాస్ట్ 3 digits ఆఫ్ ద నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 8 ఉందనుకో దెన్ అది ఎంటైర్ నెంబర్ అనేది 8 తో డివైడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 198 942 ఉంది. సో ఇది ఎంటైర్ నెంబర్ అనేది 8 తో డివైడ్ అవుతుందో అవ్వట్లేదో చెక్ చేయడం ఓన్లీ 942 మాత్రమే చెక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో 942 అనేది 8 తోని డివైడ్ అవుతుందా? 8 1 జా 14, మళ్ళీ 1 జా 62, సో 7 జా 56. సో ఇక్కడ రిమైండర్ 0 రావట్లేదు కాబట్టి ఇది ఈ నెంబర్ 198942 అనేది ఖచ్చితంగా 8 తోని డివైడ్ కాదన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ నెంబర్ తీసుకుందాం 707265 ఈ నెంబర్ తీసుకుంటాం. ఇంత పెద్ద నెంబర్ని మనం 8 తో డివైడ్ చేసి రిమైండర్ ఇది డివైడ్ అవుతుందో అవ్వట్లేదో చెక్ చేయడం కంటే లాస్ట్ 3 digits మాత్రమే డివైడ్ చేసి ఎంటైర్ నెంబర్ డివైడ్ అవుతుందో అవ్వట్లేదో చెప్పచ్చు అనమాట. చూద్దాం డివైడ్ అవుతుందో అవ్వట్లేదో. 8 3 జా 24, మళ్ళీ 2 4 3 జా 24 0. సో ఈ ఎంటైర్ నెంబర్ 707265 అనేది ఖచ్చితంగా 8 తోటి డివైడ్ అవుతుంది అనమాట. అది ఇన్ కేస్ మొత్తమే అవుతుందో అవ్వట్లేదు ఒకసారి చెక్ చేద్దాం. సో 264 అనేది లాస్ట్ 3 digitsలో ఉంటే చాలు కదా. సో నేను 1 2 264 తీసుకుంటాను. సో లాస్ట్ 3 digits అనేది ఇక్కడ మనం చెక్ చేసినాం ఆల్రెడీ 8 తో డివైడ్ అవుతుందని అన్నాం. సో ద ఎంటైర్ నెంబర్ కూడా 8 తో డివైడ్ అవుతుందని చెప్పినాం. సో చెక్ చేద్దాం. 8 1 జా 8. నెక్స్ట్ ఏమొచ్చింది? 42 వచ్చింది. 42 అని అంటే 8 5 జా 40, నెక్స్ట్ 26, 8 3 జా 24, నెక్స్ట్ మళ్ళీ ఏమొచ్చింది? 24 వచ్చింది, మళ్ళీ 8 3 జా 24. సో రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. సో 1 2 264 అనేది 8 తోని డివైడ్ అవుతుంది అన్నమాట. సో లాస్ట్ 3 digits అనేది డివైడ్ అయితే ఇది ఏ నెంబర్లో అయినా ఉన్నాయి, ఎన్ని digits అని ఉన్నాయి ఆ నెంబర్ ఎంటైర్ నెంబర్ అనేది 8 తోని డివైడ్ అవుతుంది అనమాట. ఇది డివిజిబిలిటీ రూల్ ఫర్ 8. సో ఇలా ఒక క్వశ్చన్ అడుగుతాం. వాట్ ఈస్ ద రిమైండర్ యూ గెట్ when 707 196 342 128 ఈజ్ డివైడెడ్ బై 8 అనమాట. సో ఈ ఎంటైర్ నెంబర్ని డివైడ్ చేసి 8 తోటి రిమైండర్ని ఫైండ్ అవుట్ చేయడం కంటే లాస్ట్ 3 digitsని మనం డివైడ్ చేసి రిమైండర్ అనుకోవచ్చు అనమాట. మనకు తెలుసు కదా 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటిది? లాస్ట్ 3 digits అనేది 8 తో డివైడ్ అయితే దెన్ ఎంటైర్ నెంబర్ అనేది 8 తో డివైడ్ అవుతుంది కదా. సో అలానే రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా లాస్ట్ 3 digits మనం ఉపయోగించి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఎంటైర్ నెంబర్ని డివైడ్ చేయడం కంటే ఓన్లీ లాస్ట్ 3 digitsని మనం డివైడ్ చేసి దాని యొక్క రిమైండర్ ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. 8 1 జా ఎంత 48, 6 జా 48. సో రిమైండర్ అనేది 0. సో 707196342128 అనేది 8 తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది అనమాట. 128 ఉండి ఇటు ఏ డిజిట్స్ ఉన్నా ఏ నెంబర్స్ ఉన్నా ఆల్వేస్ ఆ నెంబర్ 8 తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0నే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ నెంబర్ తీసుకున్నాం 22. సో చెక్ చేద్దాం. 2 2 1 2 8 జా. సో 8 2 జా 16 61, 7 జా 56 52, మళ్ళీ 6 జా 48, నెక్స్ట్ 48 అంటే మళ్ళీ 6 జా 48 0 వచ్చిందా. సో అలానే సో లాస్ట్ 3 digits అనేది 8 తో లాస్ట్ 3 digits ఉపయోగించి మనం రిమైండర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అనదర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం 707265 తీసుకున్నాం. సో దీని యొక్క రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి 8 తో డివైడ్ అయినప్పుడు. సో ఓన్లీ లాస్ట్ 3 digitsని మనం తీసుకొని దాన్ని డివైడ్ చేసి రిమైండర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట.
265 రైట్. 3 జా 24 25 మళ్ళీ 3 జా 24 1. రిమైండర్ అంటే ఏంటిది ఇక్కడ? రిమైండర్ అనేది 1 వెన్ 707265 అనేది 8తో డివైడ్ అయినప్పుడు మనకు రిమైండర్ అనేది 1 వస్తుంది. ఇలా ఈజీగా మనం రిమైండర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు వెన్ ఇట్ ఈజ్ మల్టిపుల్ బై 8. సో నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 చూసుకున్నాం అనమాట. సో ఏదైనా నెంబర్ 9తో డివైడ్ కావాలి అని అంటే sum of all digits of that number must be multiple of 9 ఉండాలి. అంటే ఆ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ దట్ నంబర్ మస్ట్ బి డివైడ్ విత్ 9 అనమాట. సో ఎంటైర్ నెంబర్ 9తో డివైడ్ కావాలంటే ఆ సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ కూడా 9తో డివైడ్ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6 9 2 7 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో దీని యొక్క సమ్ ఎంత? ఆల్ డిజిట్స్ యొక్క సమ్ ఎంత? 6 + 9 15 17 24. సో 24 కాబట్టి నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 9. 24 అనేది 9 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఈ 6 9 2 7 అనేది 9 తోటి డివైడ్ కాదనమాట. సో అనదర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 6 తీసుకుందాం. సో దీని యొక్క సమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్ డిజిట్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది? సో 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 15 15 + 6 21 21 + 6 27. సో 27 అనేది మల్టిపుల్ ఆఫ్ 9 కాబట్టి దెన్ ఈ ఎంటైర్ నెంబర్ 1 2 3 4 5 6 6 అనేది 9 తోటి డివైడ్ అవుతుంది. సో చెక్ చేద్దాం నిజంగానే అవుతుందో అవ్వట్లేదు. సో 9 1 2 3 4 5 6 6 రైట్. సో 9 1 జా 9. సో 33 3 జా 27 రైట్. నెక్స్ట్ 64 7 జా 63 నెక్స్ట్ 15 1 జా నెక్స్ట్ 66 మళ్ళీ 7 జా 63 నెక్స్ట్ 36 4 జా 36. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 1 2 3 4 5 6 అనేది కన్ఫామ్గా 9తో అనేది డివైడ్ అవుతుంది అనమాట. సో ఎంటైర్ నెంబర్ని ఇలా ఎంటైర్ నెంబర్ని డివైడ్ చేసి డివైడ్ అవుతుందా అవ్వట్లేదా 9తో చెక్ చేయడం కంటే వాటి యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ సమ్ అనేది డివైడ్ అవుతుందా అవ్వట్లేదో చెక్ చేసుకొని మనం ఆన్సర్ని టిక్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. ఇది డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 అనమాట. సో లైక్ క్వశ్చన్ ఇస్తాడు, వాట్ ఈస్ ద రిమైండర్ వి గెట్ వెన్ 999 329 ఈస్ డివైడెడ్ బై 9 అని. సో దీనికోసం మనం ఎంటైర్ ఈ నంబర్ని 9తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. సో దీని యొక్క సమ్ మనకు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ ది 9 తెలుసు కదా. దాని ఏంటిది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది మల్టిపుల్ ఆఫ్ 9 అయితే దెన్ డివైడ్ అవుతుంది కదా 9 తోటి. సో అట్లనే దీని యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఏమవుతుంది? 9 + 9 + 9 27 30 30 + 11 41 అవుతుంది అనమాట. సో ఇది 41ని మాత్రమే డివైడ్ చేసి మన రిమైండర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంటైర్ నెంబర్ని డివైడ్ చేయడం కంటే దీని యొక్క సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ సమ్ ఆఫ్ ద డిజిట్స్ని మాత్రం డివైడ్ చేస్తే మనకు యాక్చువల్ రిమైండర్ అనేది వస్తుంది 9తో చేస్తే. సో 9 4 జా 36 మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో రిమైండర్ విల్ బి 5 ఫర్ 999 329. ఫర్ అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 28927 తీసుకుందాం. సో దీని యొక్క రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడానికి దీని యొక్క సమ్ కనుక్కోవాలి కదా ఫస్ట్. సమ్ ఎంత? 10 19 21 28. సో 28ని మనం 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 3 జా 27 1 వస్తుంది. ఇది నిజంగానే 1 వస్తుందా రిమైండర్ అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు 9 తోటి ఎంటైర్ 28927ని డివైడ్ చేసాం అనమాట. 3 జా 27 19 2 జా 18 12 అంటే 1 జా మళ్ళీ 3 7. సో 9 4 జా 36. రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఇలా ఎంటైర్ నెంబర్ని డివైడ్ చేసి రిమైండర్ కనుక్కోవడం కంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కనుక్కొని ఆ సమ్ ఆఫ్ ద డిజిట్స్కి మాత్రమే దాన్ని డివైడ్ చేసి రిమైండర్ కనుక్కోవడం ఈజీ అనమాట. ఇది మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9తోని చేస్తాం అనమాట. దిస్ ఈస్ ది సింప్లెస్ట్ వే. సో నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 చూసుకుందాం. దీనికోసం మనకు ఆల్టర్నేటివ్ సమ్ అనేది తెలిసి ఉండాలి. ఆల్టర్నేటివ్ సమ్ అంటే ఏంటంటే సో ఇక్కడ ఈ నంబర్లోని ఆడ్ పొజిషన్స్ సమ్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఈవెన్ పొజిషన్స్ సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఆడ్ పొజిషన్స్ సమ్ అండ్ ఈవెన్ పొజిషన్స్ సమ్. ఇక్కడ ఆడ్ పొజిషన్స్ ఏంటి? 1 అండ్ దిస్ 1 అండ్ దిస్ 2. ఇది సమ్ ఏమవుతుంది? 1 + 1 + 2
ఎంత 4 అవుతుంది. అండ్ ఈవెన్ పొజిషన్స్ సమ్ కనుక్కోవాలి. ఇది ఈవెన్ పొజిషన్ సమ్. సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ అండ్ సిక్స్త్ ప్లేస్ ఏమవుతుంది? 2 + 1 + 1, 2 + 1 + 1, ఇది కూడా ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఎప్పుడైనా ఈ ఆల్టర్నేటివ్ సమ్ అంటే ఏంటిది? ఆల్టర్నేటివ్ సమ్ అంటే ఆడ్ పొజిషన్ సమ్ అండ్ ఈవెన్ పొజిషన్ సమ్ యొక్క డిఫరెన్స్నే మనం ఇక్కడ ఆల్టర్నేటివ్ సమ్ అని అంటాం. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? 4 - 4 0. సో ఈ ఆల్టర్నేటివ్ సమ్ అనేది 0 వచ్చినప్పుడు మరియు మల్టిపుల్ ఆఫ్ 11 వచ్చినప్పుడు, మల్టిపుల్ ఆఫ్ 11 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేటివ్ సమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను 11, 22, 33 వచ్చింది అనుకున్నాను. దెన్ ఎట్ దట్ టైం మల్టిపుల్ ఆఫ్ 11 వచ్చిన ఆల్టర్నేటివ్ సమ్ అనేది 0 వచ్చిన ఈ ఎంటైర్ 121 అనే నెంబర్ ఖచ్చితంగా 11తో అనేది డివైడ్ అవుతుంది అన్నమాట. లెట్ వి టేక్ అనదర్ నెంబర్ 5, 6, 7, 9, 8, 5. సో ఈవెన్ పొజిషన్ సమ్ ఎంత? వీటి యొక్క ఈవెన్ పొజిషన్ డిజిట్స్ యొక్క సమ్, ఈవెన్ పొజిషన్ డిజిట్స్ యొక్క సమ్, ఇక్కడ డిజిట్స్ యొక్క సమ్, ఈవెన్ పొజిషన్ డిజిట్స్ యొక్క సమ్ ఎంత? ఇది ఈవెన్ పొజిషన్ డిజిట్స్ 6 అండ్ ఈ సెకండ్ ప్లేస్, 9 అనేది ఫోర్త్ ప్లేస్, 5 అనేది సిక్స్త్ ప్లేస్. ఈవెన్ పొజిషన్ సమ్ అన్నమాట. 6 + 9 + 5 హౌ మచ్? 20, రైట్? నెక్స్ట్ ఆడ్ పొజిషన్స్ సమ్, ఆడ్ పొజిషన్స్ డిజిట్స్ యొక్క సమ్ ఎంత? 5 + 7 అంటే ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అండ్ ది ఫిఫ్త్ ప్లేస్. 5 + 7 + 8 here also 20. సో ఆల్టర్నేటివ్ సమ్ అంటే ఏంటిది? ఆల్టర్నేటివ్ సమ్ అంటే ద డిఫరెన్స్ ఆఫ్ ఈవెన్ పొజిషన్ డిజిట్ సమ్ మైనస్ ఆడ్ పొజిషన్ డిజిట్ సమ్ అనమాట. రెండింటి యొక్క డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఎంత? 20 - 20 0 అనమాట. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఆల్టర్నేటివ్ సమ్ అనేది 0 అయినా లేకపోతే మల్టిపుల్ ఆఫ్ 11 అయినా ఈ ఎంటైర్ 1, 5, 6, 7, 9, 8, 5 అనే నెంబర్ 11 తోటి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ వి గెట్ ద రిమైండర్ when 796,238 is divided by 11? So for this we have to do division, right? So I am using alternative sum method to get a remainder easily. So what is alternative sum method? In this case we have to add and subtract alternative position digits. For example, it starts from the unit place digit and minus here, plus here, minus here, plus here and minus here. So what is the alternative sum here? Starting from the unit place value 8 minus 3 plus 2 minus 6 plus 9 minus 7. So 8 minus 3. So 5 plus 2 7, 7 minus 6 1, 1 plus 9 10, 10 minus 7. That will be the 3. Here it is the plus 3 and this is the remainder. So this is the remainder for this question. 796,238 is divisible by 11 with remainder as 3. And we have the next question is what is the remainder we'll get when 196,294 is divided by 11. So here also we take alternative sum. What is the alternative sum here? So minus plus minus plus minus. So 4 minus 9 plus 2 minus 6 plus 9 minus 1. Here 4 minus 9 minus 5, minus 5 plus 2 minus 3 minus 3 minus 6 minus 9 plus 9 0, 0 minus 1 minus 1. Here this is minus value, right? If we get the minus value, then we have to add plus 11 to it. Minus 1 plus 11, then 10. Here 10 is the remainder. Here 10 is the remainder for when 196,294 is divided with 11. So this is the way of doing when the question asked with 11. And there is a condition, right? Regardless of sign, here minus and plus, regardless of sign, if there is more than 11 value, for example 55, then we have to consider the remainder for this. So what is the remainder for this when we divide this with 11? 55, 5 ja 0. So we consider 0 here the 0 or here the 0. If we get 57, then consider 2, remainder as 2, either here or here. So this is a way of doing alternative sum method to find the remainder when divided with 11. Do like and subscribe for more videos.